శ్రీశైలజాపాత్రం దేవక్తాదిగుణానం యతీంద్రవరం వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామనమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతామృతయుగ్మరుక్మవ్యామోత్తరాణి తృణాయ అస్మద్గురో భగవతో దైకసింధో రామానుజస్య చరణో దృఢం ప్రపద్యే మాతాపితా యుతత్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్న కులదేవ కులావిధామం బ్రహ్మా గౌతమ్ ధరస్య మహదాపరివర్తనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణ సురకాలైతేంద్రవింశ్రాన్ శ్రీమత్పరాంకుతమునిం ప్రణతోస్మి నిత్యం దత్వేన యశ్చిదీశ్వర స్వభావ భోగాపవర్గతదుపాయ గతిరుదార తం దర్శయన్ నిర్వవీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసే షడ్భిः సమాగీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం జైతే సర్వకిల్భిషణాతనం విశిష్టం సర్వశాస్త్రేభ్యः పురుషాదోపవాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మ యన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహేతే కిమత పరేణ నోచేన్మమాప్యతి శేఖర భారతీనాం భావ కథం భవితుమర్హతి వాగ్విదేయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలయోగమివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతపత్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తవం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 12వ అధ్యాయంలో ఉన్నాం అన్నమాట. కానీ దురదృష్టవశాత్తు దాంట్లో కూడా ఒక 51 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. కానీ కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్య వల్ల ఈ యొక్క 6 రోజులు మనం క్లాస్ చెప్పుకోలేకపోయాం అన్నమాట. ఏదో జగన్నాథ రథాల్లాగా మనం చాలా వేగంగా ముందుకు పోయాము. ఒక వారం రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా. ఆ తర్వాత జగన్నాథ రథం కూడా చాలా వేగంగా లాగుతారు అనమాట. అదే వేగంతో వెళ్ళిపోతే చాలా ఇబ్బంది అని చెప్పి పెద్ద పెద్ద దుండ్లు పెట్టి అడ్డం పట్టేస్తారు. మళ్ళా తర్వాత అన్ని సర్దుకొని మళ్ళా బయలుదేరుతుంది. ఆ విధంగా మనం కూడా ఈ విష్ణు పురాణం కొంచెం వేగం పుంజుకుంది అనగానే ఏదో ఒక చిన్న అవాంతరం రావటము, కాస్త 1 రోజు 2 రోజులు, అది కాస్త ప్రస్తుతానికి వారం రోజులు సుదీర్ఘ విరామం ఇవ్వాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ వాతావరణం మార్పు వల్ల కలిగేటువంటి అనారోగ్యం, వయసు రీత్యా కూడా చిన్న చిన్న అనారోగ్యాలు కూడా అవి పెద్దవిగా కనబడుతుంటాయి. మనకి కనబడదే కాదు, ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఏదో ఉద్యోగం చేసే రోజుల్లో, చదువుకునే రోజుల్లో అయితే ఇవన్నీ కూడా ఒక లెక్కలోకి రాదనమాట. అది కాకుండా మనం మామూలుగా వినడం అయితే ఎలాగైనా వినొచ్చు. ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా వింటూ ఉండొచ్చు కూర్చొని, దానికేం ఇబ్బంది ఉండదు. కానీ ఒకరు చెప్పడం అని వచ్చినప్పుడు కంఠం బాగుండాలన్నమాట. మరి గార్ధవ స్వరంగా ఉండి, లేదు అసలు గొంతే పైకి రాకపోతే చెప్పడం కష్టం. అందువల్ల ఇంకా ఖచ్చితంగా విరామం తీసుకోవాల్సి వచ్చింది. సరే చూద్దాం, మరి ఈరోజు పరిస్థితిని బట్టి మనం ముందుకు పోదామని ధైర్యంతో ప్రారంభించాను అనమాట. చూద్దాం, దైవ కృప వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా మనం 2 సెషన్లు కూడా జరుపుకుంటాము అనేటువంటి ఆశాభావంతో ఈరోజు మన తరగతి ప్రారంభిద్దాము. సరే, 12వ అధ్యాయం ప్రథమ అంశంలో 12వ అధ్యాయం ఉన్నాం అనమాట. దీంట్లో ఈ 51 శ్లోకాలు పూర్తి అయిన దాంట్లో విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు ధ్రువుడి యొక్క తపస్సు గురించి, ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కోసము ఆయన ప్రత్యక్షం అవుతారు. ఎందుకంటే తాను ఎవరు కూడా అందనటువంటి ఒక ఉన్నత స్థానాన్ని అందుకోవాలనేటువంటి ఆశయంతో తపస్సు ప్రారంభిస్తాను. అది కూడా తనకు జరిగినటువంటి, తన సవతి తల్లి జరిగినటువంటి అవమానం వలన అలా ప్రారంభించడం జరుగుతుంది. మనం కూడా ఏదైనా ఒక అవమానం
జరిగినప్పుడు ఎక్కడైనా దాన్ని మనం ఈ రోజుల్లో పాజిటివ్ థింకింగ్ అంటుంటాం. పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి? అవమానం జరిగితే ఆ అవమానానికి ప్రతీకారం తీసుకోవాలి. ఆ ప్రతీకారం ఎలా తీసుకోవాలి? అది పురాణాల్లో కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆశయాలు కానీ లేదు ఒక దృఢమైనటువంటి నిశ్చయాలన్నీ కూడా అవమానాల నుంచే పైకి వస్తాయండి. అది ఒక ఫౌంటైన్ లాగా అవమానం జరిగిన చోటనే వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు వచ్చి దానికి ప్రతీకారంగా ఎదుటివాడిని కొట్టడం కాదు ప్రతీకారం అంటే. ఎటువంటి అవమానానికి గురయ్యామో దానిని దానికి విరుద్ధంగా అంటే ఏమిటి? దానిని ఎవరు అవమానపరిచారో వారికి విరుద్ధంగా వారి చేత శభాష్ అనిపించుకునే విధంగా కార్యసాధకులుగా కార్యసాధకులు అవుతారనమాట. అది నిజమైనటువంటి ప్రతీకారం తీర్చుకునేది. ఆ విధంగా ధ్రువుడు కూడా తన సవతి తల్లి తనను చాలా కించపరుస్తుంది. ఏమంటే తన తండ్రి వడిలోనే కూర్చొనివ్వకుండా చేస్తుంది అనమాట. దానికి నీవు అర్హుడవు కావు, ఎందుకంటే నీవు నా కడుపులో పుట్టలేదు అని చెప్పి సురుచి చెప్తుంది అనమాట. అది చాలా ఆగ్రహానికి గురి చేస్తుంది. ఆగ్రహము, అవమానము అన్నీ కూడా అన్నమాట. అందువల్ల తన తల్లి దగ్గరికి వచ్చి చాలా దుఃఖించి ఒక మాట చెప్పి వెళ్ళిపోతారనమాట. నేను నా తండ్రి కూడా చేరనటువంటి ఒక స్థానాన్ని చేరుకుంటానని చెప్పి తపస్సు చేయడం, అది కూడా సప్త ఋషుల యొక్క వారి యొక్క ఆశీర్వాదంతో వారు సూచించినటువంటి మార్గాన్ని బట్టి ఆయన తపస్సు చేస్తాడు. సరే, అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన శంఖచక్ర గదాసారంగ వరాసిధరం అచ్యుతం కిరీటినం సమాలోక్య జగామ శిరసావహీం అని చెప్పి మనకి 45వ శ్లోకం చదువుతుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఆయన భూమిని సోకేటట్లు నమస్కరించాడనమాట. ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఎటువంటి విష్ణుమూర్తి? శంఖం, చక్రం, గద, సారంగం, అభయముద్ర, కత్తి ధరించి కిరీటం దాల్చి ఉన్నటువంటి అచ్యుతం తనివి తీరా దర్శించి శిరస్సు భూమిని సోకేటట్లు నమస్కరించాడు. శంఖ చక్ర గదాసారంగ వర ఆసి ధరం అచ్యుతం కిరీటినం సమాలోక్య జగామ శిరసామహీం. వెంటనే ఆయన శరీరం అంతా కూడా మనకు కూడా ఒకవేళ అదృష్టం బాగుండి మనకి అంటే మనం తపస్సు చేయకపోయినా కూడా దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో ప్రత్యక్షం అయితే చాలా కష్టం లేండి. కానీ ఒకవేళ ప్రత్యక్షం అయ్యాలనుకోండి, నీకేం కావాలి వరం కోరుకోమన్నా అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? దానినే ఇక్కడ వివరించారు 46వ శ్లోకంలో. రోమాంచిత అంగ సహసా సాధ్వసం పరమం గత స్థవాయ దేవదేవస్థ సచక్రే మానసం ధ్రువ. ఎదురుగా నిలబడ్డాడు. మన పై అధికారి వస్తేనే మన ఎదురుగా నిలబడితేనే మనకి కొంచెం శరీరంలో ఒక గగురుపాటు ఏర్పడుతుంది అన్నమాట. ఏర్పడేదే కాదు, ఆయన్ని పలు విధాలా కూడా పొగడాలనిపిస్తుంది మనకి. అంతే కదండి. పొగడాలంటే ఏమిటి? మంచి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఉన్న అరగంటో గంటో కాస్త ఆయన మనస్సును ఆహ్లాదపరచడము, సంతోషపరచడం చేస్తే కాస్త ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కూడా దాన్ని పట్టించుకోవడం అనమాట. లేదనుకోండి, ఆయనకి ఆగ్రహం వస్తే చిన్న విషయాలనే పెద్ద విషయంగా చేస్తారు. భూతద్దంలో చూస్తారు పై అధికారులు. వాళ్ళని కాస్త సంతృప్తి పరిస్తే ఎంతటి పెద్ద తప్పైనా కూడా చిన్నదిగా కనబడుతుంది అనమాట వాళ్ళ దృష్టిలో. ఇక్కడ విష్ణుమూర్తిని ఎదురుగా ప్రత్యక్షంగానే గగుర్పాటు కలిగిన మేనుతో రోమాంచిత అంగ అన్నారు. రోమాంచిత అంగ, ఆ మేను తటాలన మిక్కిలి జడుపు పొందిన వాడై సాధ్వసం పరమం గత. జడుపు అంటే ఏమిటి? సాధ్వసం అంటే భయం అనమాట. అంటే మనం ఉలిక్కి పడటం అంటాం, ఆ విధంగా అనమాట. మనం అనుకోకుండా ఎవరైనా ఎదురయ్యారు అనుకోండి, ఉలిక్కి పడుతూ ఉంటాం అనమాట. అంటే వాళ్ళు ఊహించినటువంటి వ్యక్తులు ప్రత్యక్షమైనప్పుడు ఆ విధంగా ఆ దేవదేవుని వెంటనే స్తుతించాలనే తలంపుతో ధ్రువుడు మనసు పడ్డాడనమాట. చక్రే మానసం ధ్రువ స్తవాయ దేవదేవస్య. స్తవాయ అంటే ఏమిటి? స్తుతించడం. వెంటనే ఆయన మనసులో ఆ దేవదేవుణ్ణి అంటే విష్ణుమూర్తిని స్తుతించాలి అనేటువంటి కోరిక బలంగా ఏర్పడింది. అటువంటి కోరిక ఏర్పడిన వాడై వెంటనే, కానీ ఏది కూడా మనకి కోరికలు ఉండొచ్చండి, కానీ దానికి తగినట్లు వనరులు ఉన్నాయో చూసుకోవాలి. మనం కూడా ఫ్లైట్లో పోవాలనుకుంటాము, 200 ఖర్చు పెట్టుకొని హాయిగా బస్సులో పోయే దానికి మనకి 1000 రూపాయలకు పెట్టుకొని మళ్ళా ఆ ఏరోప్లేన్లు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే వనరులు కొరత అన్నమాట. అదే వనరులు పుష్కలంగా ఉన్న వాడికి దేని గురించి ఆలోచించరు. ఇక్కడ వనరులు అంటే ధ్రువుడికి వనరులు ఏమిటి? డబ్బు కాదు,
ఆయనకి విష్ణుమూర్తిని చూడంగానే పొగడాలని ఉంది, స్తుతించాలని ఉంది. కానీ దానికి తగినట్లు సామర్థ్యం ఉందా లేదా ఆయనకి అనేది ఆలోచించాడు వెంటనే. విష్ణుమూర్తిని పొగిడేటంతటి వారు ఎవరున్నారు? ఎంత పోయినా తక్కువే. ఎంతోమంది ఎన్నో విధాల పొగిడు ఉన్నారు ఆ దేవదేవుణ్ణి. అటువంటి వాడు పొగడగాని లేనిది నేను ఏ విధంగా ఆయన స్తుతించగలుగుతాను? నేను బాలుడను, కానీ ఆ విద్వత్తు లేదు, ఏమీ లేదు, ఎలా పొగడగలుగుతాను అనేటువంటి కించిత్ సందేహం ఏర్పడింది ఆయన మనసులో. అందుకనే కిం వదామి స్తుత అవశ్య కేన ఉక్తేన అస్య సంస్తుతి ఇది ఆకులమతి దేవం ఇది. ఆకులమతి, ఆకులం అంటే ఏమిటి? అల్లకల్లోలం అయిపోయింది మనసంతా కూడా ఆలోచనలతో అన్నమాట. ఇది ఆకులమతి దేవం తమేవ శరణం యయౌ. చాలా చక్కగా ఇది ఎలా ఉంటుందంటే, మనం ఎవరినైనా రేపు ఫేర్వెల్ ఫంక్షన్ స్తుతించాలనుకొని ఆయన్నే కాస్త రాసి ఇవ్వమని చెప్పినట్టు, ఏం చెప్పాలనో ఆయన్నే రాసి ఇవ్వమని చెప్పినట్లుగా అనమాట. ఇక్కడ కూడా ఆయన స్తుతించాలంటే తనకు సామర్థ్యం లేదనే విషయం మనసులో పడిపోయింది పాపం. అందుకని బుద్ధిలో కలిసి చెందిన వాడే చివరికి ఏం చేశాడు? ఆయననే శరణు పొందాడు. ఆయన నీవే నాకు ఆ శక్తి ఇవ్వు అన్నాడు, అంతేగాని నువ్వు స్క్రిప్ట్ రాసివ్వమని చెప్పలేదు. ఆ ఫేర్వెల్ ఫంక్షన్లో మాట్లాడాల్సి నువ్వు రాసివ్వమని చెప్పలేదు. కానీ ఆ స్తుతించేటువంటి శక్తిని నాకు ఇవ్వమని చెప్పి వేడుకున్నాడు అనమాట. కాబట్టి ఈయన ఏ విధంగా స్తోత్రం చేయాలి, ఏమి పలికితే ఈయన స్తుతించినట్లు అవుతుంది అని బుద్ధిలో కలిసి చెందిన వాడై చివరికి ఆయననే శరణు పొందాడు. ఇది ఆకులమతి దేవం తం ఏవ శరణం యయౌ. తం ఏవ అంటే అతనినే, ఎవరిని? దేవదేవుణ్ణే శరణం యయౌ, శరణు కోరాడు. మరి అసక్తుడైనప్పుడు శరణు కోవడమే ఉత్తమమైన మార్గం అండి. మనకి ఏదైనా పని చేయలేనప్పుడు రాదు అని చెప్పి నాయనా కాస్త నువ్వే చేసి పెట్టు అనేది శరణు వేయడం అంటే. అంతేగాని మనకి శక్తి కానిటువంటిది, మన శక్తికి కంటే కూడా పైన ఉండేటువంటి విషయాల్లో మనం తలదూర్చి అవమానం పొందే బదులు ఇలా శరణు పొందడం హాయి అన్నమాట. కాబట్టి చివరికి ఆయననే శరణు పొందాడు. తర్వాత ఏం జరిగింది? మరి శరణు పొందాడు అంటే మరి మనసులోని మాట చెప్పాలి కదండి. అందుకని ధ్రువుడు ఏం చేశాడు? ధ్రువుడు పలికాడు ఏమని? భగవన్ యది మే తోషం తపసా పరమం గతః స్తోతుం తదహం ఇచ్చామి వరం ఏతత్ ప్రయచ్చమే. వరం ఏతత్ ప్రయచ్చమే. ప్రయచ్చ అంటే ఏమిటి? ప్రసాదించు అని అర్థం. ఏమి ప్రసాదించాలి? వరం ఏతం అన్నారు. వరమేతం అంటే వరం ఏతం అంటే అటువంటి వరం నాకు ప్రసాదించు. ఏతం అంటే ఏమి వరం ఇంతకి? స్తోతుం తత్ అహం ఇచ్చామి. తత్ అహం ఇచ్చామి అంటే నిన్ను స్తుతి చేయాలనుకుంటున్నాను, నాకు ఆ వరం ప్రసాదించు భగవంతుడా. అది కూడా ఎంత చక్కగా చెప్పాడు, ఎంత వినయపూరితమైనటువంటి వాక్యం, వినయపూరితమైన పదములు, అక్షరములు ఎంత వినయంగా చెప్పాడు చూడండి. ఏమని? భగవన్ యది మే తోషం తపసా పరమం గతః తపసా పరమం గతః స్తోతుం తదహం ఇచ్చామి వరమేతం ప్రయచ్చమే. భగవన్ యది మే తోషం తపసా పరమం గతః. భగవంతుడా, భగవన్ యది మే తోషం అంటే ఏమిటి? నా తపస్సు వల్ల నీకు, తపసా అంటే తపస్సు వల్ల, పరమం గతః అంటే ఏమిటి? మామూలుగా సంతోషం కాదు. పరమం గతః అంటే ఏమిటి? పరమానందం కలిగి ఉంటే. భగవన్ యది మే తోషం తపసా పరమం గతః అంటే నా యొక్క తపస్సు వల్ల నీవు పరమానందము కలిగి ఉంటేనే కండిషన్లు. అంతేగాని సరే ఈయన అనుకోవచ్చు కదా, ఎలాగో ప్రత్యక్షమయ్యాడు అంటే మరి ఊరికే ప్రత్యక్షం అవుతారండి. అలా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడంటే అర్థం ఏమిటి? ఆయన సంతుష్టులు అయ్యాడనే కదా. అయినా కూడా ఇంకా కూడా చాలా వినయంతో మాట్లాడుతున్నాం. ఇదే లక్షణం, వినయ లక్షణం అనమాట. ఏమిటి వినయవంతుల యొక్క లక్షణం? అది ఒకవేళ నీవు నిజంగా సంతోషపడి ఉంటే, ఎందుకంటే ఆయనకు తెలియదు తన తపస్సు వల్ల సంతోషపడి ఆయన ఎదురుగా ప్రత్యక్షమయ్యాడా లేదు, అలా ప్రత్యక్షమయ్యాడా తెలియదు. అందువలన చెప్తున్నాను అనమాట. ఏమని?
భగవన్ యదిమే తోషం తపసా పరమం గతః. నిజంగా నీవు నా తపస్సు చేత పరమానంద భరితుడు అయ్యి ఉంటే అప్పుడు నేను స్తోతుం తదం ఇచ్చామి వరం ఏతం ప్రయచ్చమే. కాబట్టి నాకు నిన్ను స్తుతించగలిగేటువంటి శక్తిని, నిన్ను స్తుతి చేయాలనుకుంటున్నాను, నాకు ఆ వరం ప్రసాదించు. కాబట్టి ఆ ప్రసాదిస్తే ఇంకేమవుతుందండి? దేవుడు ప్రసాదిస్తే వరము మనకి ఏదైనా కూడా మన చేతికి అందుతుందన్నమాట. ఆ సరస్వతి యొక్క కటాక్షం వచ్చినట్లే. ఇంకే ఏ అక్షరం పలికినా కూడా అది స్తుతించినట్లే అన్నమాట. ఆ స్థుతికి తగినటువంటి అక్షరాలు మనం కూడా మనసులో భావాలు ఎన్నో ఉంటాయండి, ఎన్నో చెప్పాలనుకుంటూ ఉంటాం, కానీ చివరికి మనం చెప్పలేము. ఎందుకంటే మన భావాలకి అనుగుణంగా సరి అయినటువంటి పదములు ఉండవు, దొరకవు మనకి. ఎందుకంటే మనం అంత శక్తివంతులం కావు. మామూలుగా మన ఇరువురి సంభాషణలోనే ఎదుటివాడి గురించి చెప్పాలనుకుంటే 4 మాటలు, ఆయన మంచితనం అన్నీ మన మనసులో మెలుగుతూనే ఉంటాయి. ఎన్నో సంఘటనలు ఉంటాయి, కానీ వాటిని అన్నిటినీ క్రోడీకరించి ఒక అక్షరమాల అంటాం, అలా వేయాల్సిన సందర్భంలో మనం వేయలేము, ఎందుకంటే మనకు శక్తి ఉండదు. కానీ ఇక్కడ అదే విధంగానే విష్ణుమూర్తిని సందర్శించినప్పుడు, విష్ణుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు ఈ యొక్క ధ్రువుడు కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు అనమాట. కాబట్టి అలా అడిగాడు, నాకు ఆ వరం ప్రసాదించు అని. అందులో అంటే ఎదురువారు ఎటువంటి శక్తివంతులు, ఎటువంటి ఒక ఉన్నతమైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెప్తున్నాడు ఆయన విష్ణుమూర్తిని గురించి. ఏమని? బ్రహ్మాద్యై, బ్రహ్మ ఆద్యై అంటే బ్రహ్మ మొదలు మున్నగు వారు అని అద్యై. బ్రహ్మాద్యై వేద వేదజ్ఞై, వేదజ్ఞ అంటే వేదాలు అభ్యసించిన వారు, వేదార్థము తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, జాయతే యస్య నా గతి, యస్య నహ గతి, ఎవరున్నారో వాళ్ళకి కూడా నా గతి, యస్య నా గతి అంటే వారికే నీ గతి తెలియరాదు. నీ గతి తెలియదంటే ఏమిటి? నీవు ఎటువంటి వాడవు, ఏమిటి నీ సామర్థ్యం, ఏమిటి, ఎటువంటి ఎక్కడెక్కడ నీవు వ్యాపించి ఉంటావు, ఏమిటి గతి అనేటువంటిది వారికే అగమ్య గోచరం. అటువంటిది అట్టి నిన్ను తం త్వాం, తం త్వాం అంటే అటువంటి నిన్ను కథం అహం, కథం అంటే ఏ విధముగా, కథం అహం నేను దేవా స్తోతుం శక్నోమి బాలక. స్తోతుం అంటే స్తుతించడానికి, శక్నోమి అంటే శక్తివంతుడు నేను, ఎటువంటి శక్తి నాకు ఉన్నది, శక్నోమి అందులో నేను ఎటువంటి వాడను, బాలక బాలుడను. చిన్న చిన్న పిల్లలకి ఒక పెద్ద పోయం రాయమంటే ఎలాగండి, కష్టం కదా, ఏదో ఆల్ఫాబెట్ నేర్చుకుంటున్నారు, ఆ విధంగా చెప్పాను అనమాట. కాబట్టి అటువంటి శక్తి లేనటువంటి వాడను, బాలకుడైన నేను ఏ విధంగా స్తోత్రం చేయగలను నేను? బ్రహ్మాద్యై వేద వేదజ్ఞై జాయతే యస్య నో గతి. జాయతే అంటే ఏమిటి తెలుసుకోండి. జాయతే నా అంటే ఏమిటి? లేదు అని అర్థం. జాయతే నా యస్య గతి, ఎవరి యొక్క గతి ఎవరికి తెలియదో, అది కూడా మామూలు మనుషులు కాదు, బ్రహ్మమున్నగు వారు, వేదాలు అభ్యసించిన వారు, వేదార్థం తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారికే నీ గతి తెలియరాదు. దేవా అట్టి నిన్ను తం త్వాం కథం అహం దేవ స్తోతుం శక్నోమి బాలక, ఏ విధంగా స్తోత్రం చేయగలను నేను? కాబట్టి త్వద్భక్తి ప్రవణం హియేతత్ పరమేశ్వరమే మనః స్తోతుం ప్రవృత్తం త్వత్పాదే తత్ర ప్రజ్ఞాం ప్రయచ్చమే. కాబట్టి పరమేశ్వర, నా మనస్సు నీ భక్తిపై ఆదరం వహించింది. త్వత్ భక్తి ప్రవణం అంటే నీ భక్తిపై ఆదరం వహించింది. త్వత్ భక్తి ప్రవణం హి ఏతత్ ఇది ఏమిటి? పరమేశ్వర మే మనః, మే మనః అంటే నా మనస్సు నీ భక్తిపై ఆదరం వహించింది. కాబట్టి స్తోతుం నిన్ను స్తుతించాలనేటువంటి సంకల్పం, స్తోతుం ప్రవృత్తం తత్పాదే తత్ర ప్రజ్ఞాం ప్రయచ్చమే. కాబట్టి నీ పాదాలను నుతించాలనే తలపు పొందింది. రెండు అండి, నిన్ను స్తుతించాలనే సంకల్పము, నీ పాదాలను త్వత్పాదే తత్ర ప్రజ్ఞాం ప్రయచ్చమే. కాబట్టి నీ పాదాలను నుతించాలనేటువంటి తలపు కూడా పొందింది. కాబట్టి ఆ విషయంలో నాకు ప్రజ్ఞను ప్రసాదించు. తత్ర ప్రజ్ఞాం ప్రయచ్చమే. ప్రజ్ఞాం అంటే ఆ ప్రజ్ఞను
అంటే ఆ యొక్క శక్తిని నాకు ప్రసాదించు. త్వద్భక్తి ప్రవణం హి ఏతత్ పరమేశ్వర మే మనః స్తోత్రం ప్రవృత్తం త్వత్పాదే తత్ర ప్రజ్ఞాం ప్రయచ్చమే అని కోరాడనమాట ధ్రువుడు. మరి దానికి ఆయన ఏం చేశారు? శంఖ ప్రాంతేన గోవింద తం పస్పర్శ కృతాంజలిం ఉత్తానపాదతనయం ద్విజవర్య జగత్పతి. ద్విజవర్య అంటే ఇక్కడ ద్విజోత్తమ అని పరాశరుడు సంబోధిస్తున్నాడు మైత్రేయుడు. కాబట్టి ద్విజవర్య, ద్విజోత్తమ ఆ మాటలు విని కేలు మోడ్చి తన ఎదుట నిలుచున్నటువంటి ఉత్తానపాద తనయం జగత్పతి పస్పర్శ కృతాంజలిం. ఇక్కడ పస్పర్శ అంటే తాకడం అని అర్థం. ఎవరిని? కృత అంజలిం అంటే ఎదురుగా చేతులు కట్టుకొని నిలిచి ఉన్నటువంటి, కేలు మోడ్చి తన ఎదుట నిల్చున్న కృతాంజలిం ఎవరిని? ఉత్తానపాద తనయం, ఉత్తానపాద తనయుని అయినటువంటి ధ్రువుణ్ణి, జగదీశ్వరుని గోవిందుడు ద్విజవర్య జగత్పతి శంఖ ప్రాంతేన గోవింద తం. శంఖ ప్రాంతేన అంటే శంఖం కొనతో ఇక్కడ బ్రహ్మమయేన కంబున పస్పర్శ అని భాగవతం ఉంది. అంటే వేదాంత భాగంతో అని అర్థం సూచించాడు అనమాట. కాబట్టి ఆ విధంగా శంఖ ప్రాప్తేన గోవింద తం పస్పర్శ కృతాంజలిం ఉత్తానపాద తనయం ద్విజవర్య జగత్పతి. కాబట్టి ఈ విధంగా అతన్ని ఆయన తాగాడు అనమాట. ఆ తరువాత ఏం జరిగింది అంటే, కొద్దిగా ఒక వారం రోజులు సెలవు వచ్చింది కాబట్టి మనకి కొంచెం ముందు నుంచి చదువుకుంటే బాగుంటుంది, అర్థమవుతుంది. ఇంకా రాబోయేటువంటి శ్లోకాలు సులభంగా అర్థమవుతుందని చెప్పి కొంచెం సమయం కేటాయించడం జరిగిందండి. ఆ తర్వాత మరి ఈ రోజు పాట అంటే 52వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. అప్పుడు అథ ప్రసన్నవదన తక్షణాత్ నృపనందన తుష్టావ ప్రణతో భూత్వా భూతదాతారం అచ్యుతం. భూతదాతారం అచ్యుతం. ఈ సమాసం రకరకాలుగా విభజించావు. భూతదాతారం లేదా భూతాధారం, ఇవన్నీ విడివిడిగా చేసుకో. కాబట్టి మనం భూతదాతారం అచ్యుతం. కాబట్టి అథ ప్రసన్నవదన తక్షణాత్. ప్రసన్నవదన తక్షణాత్ అంటే ఏమిటి? ఆ క్షణమే, తక్షణమే, అప్పుడు తక్షణమే ఆ రాజనందనుడు ప్రసన్నవదనంతో ప్రసన్నవదన తక్షణాత్ నృపనందన. నృపనందన అంటే రాజకుమారుడు. నృప అంటే రాజు అన్నమాట, రాజకుమారుడు నందన అంటే. కాబట్టి నృపనందన తుష్టావ ప్రణతో భూత్వా తుష్టావ అంటే ప్రసన్నవదనంతో ఆ నమస్కరించి ఎవరికి? సమస్త భూతాలకు అధిష్టానమైన అచ్యుతుని స్తోత్రం చేశారు. అంటే ఏమిటి? ఆ యొక్క విష్ణుమూర్తి ఎప్పుడైతే ఉత్తానపాదతనయం ద్విజవర్య జగత్పతి శంఖ ప్రాంతేన గోవిందత్తం పస్పర్శ కృతాంజలి అన్నప్పుడు అంటే ఏమిటి? ఆయనకి అనుగ్రహం, ఎవరికి? ధ్రువుడికి అనుగ్రహం ఇచ్చినట్లే అన్నమాట. కాబట్టి అనుగ్రహించాడు అంతే, ఇంకేమిటి? ఇంకా తరువాత అవసరమే లేదు. ఆయన స్తోత్రం అనేది అలా నోటిలో పలికింది అన్నమాట, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోతే కూడా. అంటే ఏమిటి? ఇంతకుముందు ఎప్పుడూ స్తుతించి ఎరగదు. అటువంటి దాని ప్రత్యక్షంగానే ఆ స్తుతించేటువంటి శక్తి ఆయనకి జరిగింది అనమాట, ఆయనకి అందింది ఆ శక్తి అనమాట. కాబట్టి ఆ విధంగా జగత్తులన్నిటికీ కూడా పతి అయిన నారాయణుడు తన చేతిలోని శంఖము యొక్క అంచుతో దోస్తులు ఒగ్గి నిల్చున్న ఉత్తానపాదుని తనయుని తాకినాడు. సర్వవేదమయమైన శంఖము యొక్క ప్రాంతము కొసతో వేదాంత భాగముతో అని అర్థం. పరమేశ్వర తత్వాన్ని ప్రతిపాదించే ఉపనిషత్ భాగంతో పస్పర్శ, ఇక్కడ బుగ్గను తాకినాడు అని అర్థం, సృశించినాడు అని అర్థం. కాబట్టి ఆ విధంగా సృశించగానే ప్రసన్నవదనుడు జ్ఞానాన్ని పొందినందువలన అతడి ముఖమునందు శోభ అన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా ప్రసన్నవదన అని చెప్పబడింది. ఆ ప్రసన్నవదన అంటే అక్కడ ఆ పదం ఉపయోగించడానికి కారణం ఏమిటి? ప్రసన్నవదనుడు ఎందుకయ్యాడు? ఆయన ముఖమునందు శోభ, కాంతి తాండవిస్తుంటుంది అనమాట, ఎప్పుడు జ్ఞానాన్ని పొందినందువలన.
ప్రసన్న వదనుడు అంటే ఏమిటి? జ్ఞానాన్ని పొందినందువలన అతని ముఖమునందు శోభ, కాంతి తాండవిస్తుంటుంది. ఓ సౌమ్యుడా, నీ వదనము బ్రహ్మవేత్త యొక్క ముఖము వలనది అని శృతి చెప్తున్నది అనమాట. ఇక్కడ మామూలుగా ప్రసన్న వదనుడు అంటే ఏదో సంతోషంలో ఉన్నాడు అనేటువంటి అర్థంలో మనం చెప్పుకోవచ్చు. ప్రసన్నుడు అంటే మనం కూడా ఇంట్లో చాలా ప్రసన్నంగా ఉన్నాడు ఈరోజు మా నాన్నగారు అంటుంటారు. అంటే ఏమిటి? భయం లేకుండా ప్రోగ్రెస్ రిపోర్టు చూపేయచ్చు మంది. అది ప్రసన్న వదనం అనమాట. అంటే అప్పటి వరకు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడలేదు కాబట్టి ఆయన ప్రసన్న వదనుడు. ఆ తర్వాత ఏమవుతుందో తర్వాత విషయం అది. ఇక్కడ ప్రసన్న వదనుడు అంటే ఎందుకని? ఆ ముఖంలో ఒక శోభ తాండవిస్తుంది అనమాట. ఎందుకని? జ్ఞానాన్ని పొందాడు ఆయన. విష్ణుమూర్తి తాకగానే ఒక జ్ఞానాన్ని పొందాడు. అందువలన ప్రసన్న వదనుడు అయ్యాడనమాట. కాబట్టి భూతములు, జీవులు, ప్రాణులు వారిని పోషించేవారైన అచ్యుతుని స్తోత్రం చేశాడంట. భూతములు, అదే విధముగా జీవులు అంటే ప్రాణులు, వారిని పోషించేవాడైనా, అదే దీనికి ఇక్కడ అర్థం అనమాట. భూత దాతారం భూత్వా అంటే అయి, తుష్టావ ప్రణతో భూత్వా ఎవరిని? భూత దాతారం అచ్యుతం అంటే భూత దాతారం అంటే ఏమిటి? సమస్త భూతాలకు అధిష్టానమైనటువంటి అచ్యుతం. అచ్యుతం అంటే అచ్యుతుని స్తోత్రం చేశాడనమాట. ఏమి స్తోత్రం చేశాడు అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది మనకి 53వ శ్లోకం నుంచి. భూమి రాపో అనలో వాయు కం మనోబుద్ధిరేవచ భూతాది ఆది ప్రకృతి అస్య రూపం నతో అస్మి తం. నతో అస్మి తం. నతో అంటే ఏమిటి? నమస్కరిస్తాను. ఇక్కడ భూత, భూమి, ఆపో, భూమి అంటే భూమి అండి, ఆపో ఆనలో అన్నారు. వాయు, ఖమ్ అంటే ఆకాశం, అంటే భూమి, నీరు, అప్ అంటే నీరండి, అప్ అంటే నీరు, అనలం అంటే అగ్ని, వాయు అంటే వాయువు, ఆకాశం అంటే ఖమ్ అంటే ఆకాశం అని అర్థం. ఖమ్ అందుకే ఖగం అంటుంటాం, అంటే ఖమ్ అంటే వెళ్ళడం. ఖగం అంటే ఏమిటి? ఆకాశంలో పోయేటువంటిది అని అర్థం. ఆకాశంలో పోయేటువంటిది ఏది? పక్షి. విమానాన్ని కూడా ఆకాశంలో పోయేదే. అందుకే మన తెలుగు వాళ్ళు లోహ విహంగం అంటారు. మామూలు పక్షి కాదు, మాంసము రక్తము ఇవి ఉండేటువంటి ఈకలు ఉండేటువంటి పక్షి కాదు అది. ఈకలు ఉంటాయి కానీ అవి లోహంతో చేయబడింది కాబట్టి లోహ విహంగం అంటుంటాం. విమానానికి లోహ విహంగం అంటాం. అంటే లోహం అంటే ఆకాశంలో, గమ్ అంటే పోయేది, లోహ విహంగం అంటుంటాం. విహం అంటే ఆకాశం, అక్కడ ఇక్కడ ఖమ్ అంటే ఆకాశం. కాబట్టి వాయు ఖమ్ మనో బుద్ధి ఏవచ, మనస్సు బుద్ధి, భూతాది అయిన అహంకారం, భూతాది ఆది ప్రకృతి యస్య, ఆది అంటే మొదలుగు, ప్రకృతి అయిన ప్రధానము ఎవని యొక్క రూపమో, రూపం నతో అస్మి తం. నత అంటే ఏమిటి? నమస్కరించడం. నాతో అస్మి తం అంటే అటువంటి ఆ యొక్క దేవదేవుణ్ణి నమస్కరిస్తూ ఈ విధంగా స్తుతి చేశారు. ఏమని? ధ్రువుడు, భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, భూతాది మరియు మూల ప్రకృతి ఇవన్నీ ఎవని యొక్క స్వరూపంలో అటువంటి వాడుకు శ్రీహరి నమస్కరించుతున్నాను. చూడండి ఇంత విద్య ఎలా వస్తుంది దానికి. ఇప్పుడు మనం చదువుకుంటుండే విష్ణు పురాణం చదివాము, రామాయణం చదివాము. రామాయణంలో కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క అంటే సృష్టి యొక్క రహస్యాలు ఆయా సందర్భాల్లో వచ్చాయన్నమాట. కాబట్టి దీనికి అంతటికి మూల కారణం నారాయణుడే అని ఇవన్నీ మనకు వచ్చాయి. మనకి ఎలా వచ్చింది ఆ జ్ఞానము? ఇవన్నీ చదువుకున్న వాళ్ళలో వచ్చింది, కాస్త కూస్తో వచ్చింది. దీంట్లో కూడా ఎన్నో కన్ఫ్యూజన్స్ అన్నీ ఉన్నాయి. అయినా కూడా మనకి ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టిని నడిపించేవాడు ఒక మూల కారణం ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం రూఢిగా నమ్ముతున్నాం అన్నమాట. కానీ మరి బాలకుడు ఏమీ తెలియనటువంటి వాడు, ఏదో హాయిగా ఆడుకునేటువంటి వాడు, ఆ తర్వాత చదవవలసిన వంటి వాడు, ఆ తర్వాత ఇంకా చాలా చేయవలసిన వాడు, అటువంటి చిన్న పిల్లవాడికి 5 సంవత్సరముల వాడికి ఆ సప్తరుడు చెప్తాడు, నువ్వు చాలా బాలకుడవు, నీకు ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందని. ఆ విధంగా అటువంటి వాడికి ఇంతటి జ్ఞానము అంటే విష్ణుమూర్తి భగవానుడు ఇటువంటి వాడు అనేటువంటి జ్ఞానం ఎలా వచ్చింది మరి? ఆ జ్ఞానము శంఖ ప్రాంతేన గోవిందత్తం పస్పర్శ కృతాంజనం చెప్పబడింది. దానివల్ల వచ్చిందనమాట. కాబట్టే ప్రసన్న వదనుడయ్యాడు. అందువల్లనే దానికి తగ్గట్లుగా ఈయన స్తుతిస్తున్నాడు అనమాట. అంటే ఆయన చేత అనుగ్రహం పొంది స్తుతించేదానికి ఆయన్నే స్తుతిస్తున్నాడు అనమాట.
ఆ విధంగా భూమి రపో అనలో వాయు కం మనో బుద్ధి రేవచ భూతాది ఆది ప్రకృతి యశ్చ రూపం నతో అస్మిత్తం. కాబట్టి అటువంటి ఆకాశ మనస్సు బుద్ధి భూతాది మరియు మూల ప్రకృతి ఇవన్నీ ఎవని యొక్క స్వరూపములు అటువంటి వాడు ఒక శ్రీహరిని నమస్కరిస్తున్నాను. ఆ తరువాత మనస్సు అనేది ఇంద్రియాలకు ఉపలక్షణం అండి. బుద్ధి మహత్తత్వం అంటారు. అంటే ఇంద్రియాలకు ఉపలక్షణం ఏంటి? మనస్సు అనేది అనమాట. ఆ తర్వాత శుద్ధ, ఇంకా స్తుతిస్తున్నాడు ఏమని? శుద్ధ సూక్ష్మో అఖిల వ్యాపి ప్రధానాత్ పరతః పుమాన్ యస్య రూపం నమస్తస్మై పురుషాయ గుణాత్మనే. శుద్ధ సూక్ష్మో అఖిల వ్యాపి ప్రధానాత్ పరతః పుమాన్ యస్య రూపం నమః తస్మై పురుషాయ గుణాత్మని. కాబట్టి పరమశుద్ధుడు, శుద్ధ అంటే పరమశుద్ధుడు, సూక్ష్ముడు, అఖిల వ్యాపి ప్రధానాత్ అంటే ప్రధానం కన్నా పరమైన, ప్రధానాత్ పరతః పుమాన్. పుమాన్ అంటే పురుషుడు అని అర్థం. కాబట్టి ఇక్కడ మొత్తం కలిపి చదువుకోవాలి. ప్రధానాత్ పరతః పుమాన్ అంటే అన్నిటికంటే కూడా ప్రధానం కన్నా పరమైనటువంటి పురుషుడు. యస్య రూపం ఎవని రూపము? నమః తస్మై అతనికి గుణసాక్షి అయినటువంటి పురుషాయ గుణాత్మనే. గుణ ఆత్మ అంటే గుణసాక్షి అయిన పురుషునకు నమస్కారము. శుద్ధ సూక్ష్మో అఖిల వ్యాపి ప్రధానాత్ పరతః పుమాన్ యస్య రూపం నమస్తస్మై పురుషాయ గుణాత్మనే. కాబట్టి భూమి ఆది స్థూల సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భూతాలు. కాబట్టి శుద్ధ సూక్ష్మం అన్నారు. సూక్ష్మం అంటే ఏమిటి? ఇక్కడ భూమి ఆదిని అన్నారు. అంటే భూమి మొదలగునవి ఆదిని అంటే స్థూల సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భూతాలు ఎన్ని? 10. 5 అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములు స్థూలములు. ఇవి స్థూలములు అన్నమాట. సూక్ష్మములు ఏమిటి? స్పర్శము, రూపము, రసము, గ్రంథములు. ఇవి 5. వీటికే తన్మాత్రలని కూడా పేరు. మనం చదువుకున్నాం ఇదే ప్రథమాంశలో. తన్మాత్రలని కూడా పేరు అనమాట. మొత్తం ఈ సృష్టి రహస్యంలో మనం చదువుకున్నాం. ఇవి మొత్తం 10 అన్నమాట. మనస్సు ఒక్కటి, దీన్ని బట్టి 10 ఇంద్రియాలకు గుర్తు అన్నమాట. కాబట్టి మనస్సు ఒకటి, దీన్ని బట్టి 10 ఇంద్రియాలకు గుర్తు కాగా 20 అయినవి. కాబట్టి వీటికి బుద్ధి మహత్తత్వం అన్నారు. భూతాది అంటే ఏమిటి? అహంకారము, ఆది ప్రకృతిని కలుపుకున్నట్లయితే 24 తత్వాలు. ఇవన్నీ ఎవనికి రూపములుగానున్నవో అతడిని నమస్కరిస్తున్నాను. ఇది అన్నమాట. శుద్ధ సూక్ష్మో అఖిల వ్యాపి ప్రధానాత్ పరతః పుమాన్ యస్య రూపం నమస్తస్మై పురుషాయ గుణాత్మని. ఆ తరువాత భూతాదీనాం భూతాది కాదు. భూత అంటే భూతములు, అది వేరు. పంచభూతములు. ఇక్కడ భూ ఆదీనాం అది భూరాదీనం అవుతుంది. కాబట్టి భూ ఆదీనాం సమస్తానాం గంధ ఆదీనాం చ శాశ్వతః బుద్ధ్యా ఆదీనాం ప్రధానస్య పురుషస్య చ యః పరః తం బ్రహ్మభూతం ఆత్మానం అశేష జగతః పరం ప్రపద్యే శరణం శుద్ధం తద్రూపం పరమేశ్వరం. అంతేకాకుండా భూమి ఉన్నగు సమస్త పంచభూతాలకు కూడా వాటికి గుణాలైనటువంటి గంధం ఉన్నగు వాటికి గంధాదీనాం చ శాశ్వత బుద్ధి మున్నగు గణాలకు బుద్ధ్యాదీనాం ప్రధానస్య ప్రధానానికి పురుషునకు పురుషస్య చ యః పర ఆ పురుషుని కన్నా పరుడు. పరుడు అంటే ఏమిటి? పైవాడు అని అర్థం. వాటికంటే కూడా పైవాడు, గొప్పవాడు, శాశ్వతుడు. తం బ్రహ్మభూతం ఆత్మానం అశేష జగతః పరం. అట్టి బ్రహ్మభూతుని, పరమాత్మను, సకల జగత్తుల కన్నా పరమైన వాణిని, పరమ నిర్మలుని ప్రపద్యే శరణం శుద్ధం తద్రూపం పరమేశ్వరం. పరమ నిర్మలుని, పరమేశ్వరుని రూపాన్ని శరణు పొందుతున్నాను. కాబట్టి ఎవడు పుణ్యపాపములు లేని, కర్మలు లేని శుద్ధుడో, అది ఇక్కడ భూ ఆదీనాం సమస్తానం లేని శుద్ధుడో, చాలా చిన్నదైన అంటే సూక్ష్మ రూపములో అణువు కంటే చిన్నవాడై ఉండేవాడు, అయినా అఖిల జగాల్లో ప్రకృతి కంటే అధికుడు. అంటే 2 విధాలు అనమాట. సూక్ష్మాది సూక్ష్ముడు, అంతేకాదు అధికుడు అయినటువంటి, దేనికి అధికుడు? అఖిల జగాల్లో ప్రకృతి కంటే అధికుడు అయినటువంటి జీవుడి కన్నా పరుడో
పురుష శబ్దంతో పిలువబడుతున్నాడో పైన చెప్పబడిన అచిత్తులన్నీ ఎవనికి రూపములుగా ఉన్నవో అటువంటి గుణమును జ్ఞానానందమును అనుభవించే వాడిని జ్ఞాన స్వరూపును ఆనందమయుడైన వానికి పురుషునికి నమస్కరిస్తున్నాను. భూమి మొదలైన పంచమహాభూతాల కన్నా గంధాది తన్మాత్రల కన్నా శాశ్వతుడు బుద్ధ్యాదులకు ప్రధానానికి పురుషునికి ఇన్ని అరుడైనటువంటి వానికి నమస్కారం చేయుచున్నాను. అంతేకాదు ఇక్కడ వికారములు కలవాని వలె కనిపించడు అనమాట. కావున అవికారవత్. ఇక్కడ ఒక పద్యం బ్రహ్మత్వాత్ అన్నారు. సారీ, బృహత్వాత్ అండి, బ్రహ్మత్వాత్ కాదు, బృహత్వాత్. పెద్దదైన అంటే బృహత్ అంటే పెద్దది, బృహత్ కార్యం అంటుంటాం, చాలా పెద్ద కార్యం అంటుంటాం. బృహత్వాత్ బృంహణత్వాచ. బృంహణత్వాత్ అంటే త్వాత్ అంటే దాని వలన అని అర్థం. దీని వలన బృంహణత్వాత్ అంటే నిండి ఉండడం. బృంహణ అంటే అంతటా నిండి ఉన్నదై యత్ రూపం బ్రహ్మ సంజ్ఞితం. ఏ రూపమైతే బ్రహ్మమని పిలువబడుతుందో యోగులచే చింతించబడేటువంటి యోగి చింత్య అవికారవత్. యోగి చింత్య అంటే యోగులచే చింతించబడే అవికారవత్ అంటే ఏ వికారము లేని రూపం ఏదైతే ఉందో తస్మై నమస్తే సర్వాత్మన్. అట్టి నీ రూపానికి నమస్కారములు. కాబట్టి తం బ్రహ్మభూతమాత్మానమశేష జగత పరం ప్రపద్యే చరణం శుద్ధం తద్రూపం పరమేశ్వరం. బృహత్వాత్ బృంహణత్వాచ్చ యత్ రూపం బ్రహ్మ సంజ్ఞితం తస్మై నమస్తే సర్వాత్మన్. యోగి చింత్య అవికారవత్. యోగి చింత్య అంటే ఏమిటి? యోగుల చేత చింతించబడేటువంటి అని అర్థం. కాబట్టి ఆ విధంగా వికారవత్ అంటే వికారమును కలవాని వలె కనిపించడు. కావున అవికారవత్ అనగా ఆయన జీవుని వలె ప్రకృతి వలె స్వభావ పరిణామమును స్వరూప పరిణామమును పొందడివాడు కాదు. కనుక అవికారవత్. ఒకవేళ దేవమానము ప్రకారమే కోట్ల అద్భుత సంవత్సరాల తర్వాత ఏమైనా సూక్ష్మ పరిణామాన్ని వికారాన్ని పొందవచ్చునేమో, కానీ మనము చూడలేము, కాబట్టి గుర్తించజాలము. కాబట్టి యోగి చింత్యచ అంటే యోగుల చేత ధ్యానం చేయబడేటువంటి వాడు, లేదా హే యోగి చింత్యచ అని వేరు పదం. కాబట్టి ఈ విధంగా అటువంటి ఓ సర్వాత్మ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. ఇది పురుష సూక్తంలో వస్తుంది. సహస్ర శీర్ష పురుష సహస్ర అక్ష సహస్రపాత్ సర్వవ్యాపీ భువ స్పర్శాద్ అత్యతిష్టత్ దశాంగుళం. అంటే ఏమిటి? ఇక్కడ బృహత్వము బృంహణత్వమును కూడా వివరిస్తూ పురుష సూక్తములకు అర్థమైన రూపముగా ఉన్నవాడని స్తోత్రం చేస్తున్నాడు అన్నమాట. పురుష సూక్తానికి అర్థమైన రూపముగా ఉన్నవాడని స్తోత్రం చేస్తున్నాడు. సహస్ర శీర్ష పురుష. సహస్ర అంటే ఏమిటి? వేలు అని అర్థం. సహస్రం అంటే ఏమిటి? ఒక 1000 లేక 10 అని మాత్రమే కాదండి. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. సహస్రం అంటే 1000 అని మనం చెప్పుకోకూడదు. సహస్ర అంటే ఏమిటి? మనం అంటుంటాం శతకోటి వందనాలు అంటే ఏమిటి? లెక్కగట్టి శతకోటి వందనాలు అని కాదు. అంటే అనేకమైనటువంటి వందనములు అనే విధంగా. అదే ఇక్కడ కూడా సహస్ర శీర్ష అన్నారు. అంటే కరెక్ట్గా లెక్కగట్టి రావణాసుడు